సమస్త ప్రాణకోటికి ఆధారం భూమి, భూమాత. మనుషులు, వృక్ష సంపద, పశుపక్ష్యాదులు, జంతు జీవాలు అన్నిటికీ కూడా ఆధారం ఈ భూమి. అటువంటి ఈ భూమిని, భూమాతను మనం పరిరక్షించుకోవాలి అనేటటువంటి ఒక అవగాహనను ఈ ప్రాంతంలో ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు, ఉయ్యూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియచేయాలనే అభిప్రాయంతో ఉయ్యూరు లయన్స్ క్లబ్ వారు ఈ భూ దినోత్సవం రోజున ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారిని ముందుగా అభినందిస్తూ ఉన్నాను. కోట్లాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ భూమి పై పొర చాలా విలువ కలిగినటువంటిది. కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి ఒక గుప్పుడు మట్టిలో. అటువంటి ఈ భూమిని మనం రసాయనిక ఎరువులు, ముఖ్యంగా రైతులు చాలా హెచ్చు స్థాయిలో వినియోగిస్తూ, అట్లాగే పైర్ల మీద విచక్షణారహితంగా చాలా అధిక మోతాదులో రసాయనిక పురుగు మందులు వాడుతూ ఉండటం వలన క్రమేపీ భూసారం తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఇంటి దగ్గర కానీ, ఎవరి భూమిలో కానీ వారు అవకాశం ఉన్నంత మేరకు చెట్లను పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది. అవి పండ్లనిచ్చేవి కావచ్చు, నీడనిచ్చేవి కావచ్చు, అట్లాగే భూసారాన్ని పెంచుకుంటానికి పనిచేటటువంటి కొన్ని జేలుగా పచ్చిరొట్టె ఎరువులకు సంబంధించిన ఏవనివ్వండి, వివిధ రకాలుగా ఆ వృక్షాలను పెంచుకున్నప్పుడు, చెట్లను పెంచుకున్నప్పుడు, అడవులను పెంచుకున్నప్పుడు మనం నుంచి వెళ్ళేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఆ వృక్ష సంపద అబ్జార్బ్ చేసుకుని మన మనుగడకి కావలసినటువంటి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తా మానవాళికి, అట్లాగే పశుపక్షాదులకు కూడా అంతులేని, విలువ కట్టలేని సేవల్ని అందిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం చేపట్టేటటువంటి చర్యలు ఇవి భూసారాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందా లేదా, అట్లాగే క్రమేపీ పెరుగుతూ ఉన్నటువంటి భూతాపాన్ని తగ్గించడానికి ఉపయోగపడతా ఉందా లేదా అనే కోణంలో ఆలోచించుకుని అందుకు అనుగుణంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చాలా కాలం క్రితం నుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ 1.5 అంటే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా భూతాపం పెరిగేటట్టయితే చాలా అనర్థకాలు సంభవిస్తాయి అనేటటువంటిది హెచ్చరికలు చేశారు. దానివల్ల వాతావరణంలో పెనుమార్పులు జరిగి అకాలంలో అధిక వర్షాలు, లేక తుఫాన్లు, లేక కరువులు లాంటివి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మనుషులకు, అట్లాగే పశువులకి, గృహాలకి, ప్రజల యొక్క ఆస్తులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. కొన్ని పంటల దిగుబడులు తగ్గిపోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. కానీ ధనిక దేశాలు, ముఖ్యంగా ఏ దేశాల నుంచి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువగా వెలువడుతూ ఉన్నాయో ఆ దేశాలు ప్రామిస్ చేసినటువంటి దానికి అనుగుణంగా వాళ్ళు వ్యవహరించట్లా, అట్లాగే పేద దేశాలకి సహాయం అందించటం లేదు. ఇప్పటికే దాదాపు 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరిగిందనే అంచనాలు ఉంటా ఉన్నాయి. దాని యొక్క ప్రభావం మనం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే రానున్న తరాలు చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మన లయన్స్ క్లబ్ వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఎంత చిన్న ఆవరణైనా ఒక మొక్క
4 మొక్కలను పెంచుకుని ఆ రకంగా ఒక పర్యావరణాన్ని పెంపొందించుకునేదానికి కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు ఆధ్వర్యంలో ప్రపంచ భూమి దినోత్సవాన్ని అంటే ఎర్త్ డేని ఇవాళ లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు ఆధ్వర్యంలో మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డేది సోమనాథ్ గారి చేతుల మీదుగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు నుంచి ఈ పోస్టర్స్ ఆవిష్కరణ జరగడం జరిగిందండి. దీంట్లో యాక్చువల్గా సమస్త జీవనకోటికి ప్రపంచంలో అన్ని గ్రహాల్లో భూమి అనే గ్రహం మీద ఎంతోమంది ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు అన్నీ కూడా ఈ ప్లానెట్ మీద మనం ఇచ్చేయాలంటే కంపల్సరీ భూమి అనేది చాలా ముఖ్యమైన పాత్ర అండి. ఈ భూమి యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన మన శ్రీ వడ్డే సోమనాథ్ గారి చేతుల మీదుగా అవగాహన కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తూ ఈ కార్యక్రమానికి సార్ చేతుల మీదుగా ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆయన చక్కటి మంచి వాక్యాలు మరి ప్రజలకి అర్థమయ్యేటట్టు ప్రతి వాళ్ళు కూడా మొక్కలు నాటండి, ఈ పరిరక్షణ భూమి మీద వాతావరణంలో సెంటిగ్రేడ్ తేమ శాతం తగ్గిపోయింది కాబట్టి ప్రతి వాళ్ళు మొక్కలు పెంచాలని చెప్పి మంచి గైడ్లైన్స్ ఇచ్చారు సారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.